లేదు. మూడోదిగా పాదములకు ఆ, సమాధాన సువార్త వలనైన ఆ, సిద్ధ మనసును జోడు తొడుగుకొని ఆ, నిలవబడుడి. చాలు. మూడోదిగా సువార్త ప్రకటించడం. చెప్పండి ఏంటది? యేసయ్య సువార్త ప్రకటించాడు లేదా? యేసయ్య సువార్త ప్రకటించాడు లేదా? ఇక్కడ ఎంతమంది సువార్త ప్రకటిస్తున్నారు? సువార్త సువార్త అంటే యేసయ్య మన పాపాల గురించి చచ్చిపోయాడు, మన పాప శిక్ష భరించాడు, చనిపోయి తిరిగి లేచాడు, నరకం తప్పించి పరలోకం ఇయ్యడానికి వచ్చాడనేదే సువార్త. హల్లెలూయా. కనుక ఎవరైతే సువార్త ప్రకటిస్తారో వారు బలవంతులు. వారు సువార్త చేసేవారు, ఆయుధాలు ఉన్నాయి వారి చేతిలో. ఆమేన్. మూడోదిగా సువార్త ప్రకటించ సిద్ధంగా మనం ఉండాలి. దేవుడు ఏ సువార్త మనం రక్షించాడో అదే సువార్త అనేకులకు తెలియని వారికి చెప్పి మనం రక్షించాలి. వారు బలవంతులు.